అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం. ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఇవి దేశంలో ఎక్కడా లేనటువంటి ఈ పథకాలు. ఎందుకంటే ఈరోజు ఆరోగ్యశ్రీ తీసుకుంటే ఒక చిన్న వ్యవహారం. ఎవరైతే హాస్పిటల్లో ప్రాణహాని అంటే ఒక ప్రాణం మీదకి వచ్చినప్పుడు వారి దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు వారు చెప్పే సమాధానం వింటే ఎవరికైనా కూడా కళ్ళమటి నీళ్ళు వస్తాయి. ఎందుకంటే పేదల దగ్గర డబ్బులు ఉండవు. ఆరోగ్యశ్రీ ఉంటే డైరెక్ట్గా వెళ్ళి హార్ట్ అటాక్ వచ్చినా లేకపోతే ఇంకోటి వచ్చినా వెళ్ళి డైరెక్ట్గా హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు. ఇమీడియట్గా వాళ్ళ ప్రాణాలు కాపాడుకుంటున్నారు. అంటే ఓ చిన్న విషయం కూడా మనం మర్చిపోకూడదు. ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ సంక్షేమ పథకాలు ఈ కేవలం పేదల కోసం, పేదలు అభివృద్ధి చెందాలని చెప్పేసి ఆయన ఏదైతే తపన పడుతున్నాడో అది ఆరోగ్యశ్రీ కానివ్వండి, అదేవిధంగా వైఎస్ఆర్ ఆసరా కానివ్వండి, వైఎస్ఆర్ చేయూత కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, ఇవన్నీ కూడా పేదలకి సంబంధించినటువంటి పథకాలు. చదువులో అభివృద్ధి చెందాలి పిల్లలని చెప్పేసి వాళ్ళకి అమ్మఒడి పెట్టి, అదేవిధంగా వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ చేయూత అందించి ముఖ్యంగా మహిళలకు ఆయన అభివృద్ధి చేయాలని చెప్పి ఆయన కృతనిశ్చయంతో ఉన్నారు. కాబట్టి అత్యధికంగా సీట్లు కూడా ఈరోజు మహిళలు కేటాయించటం, అదేవిధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అని చెప్పేసి ప్రత్యేకంగా ఈరోజు దేశంలో ఎవరూ చేయనటువంటి ఒక సరికొత్త పథకాలు, సరికొత్త ఆలోచనలతో ఆయన పేదల కోసం ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. కాబట్టి ఈ ప్రత్యేకంగా ఏదైతే మైనారిటీల్లో ముస్లిం వర్గం ఉందో ఈ ముస్లింలకు ఈ దేశంలో ఎవరూ చేయనటువంటి రాజకీయ చైతన్యం కలిగించారాయన. ఎందుకంటే 4 ఎమ్మెల్యే సీట్లు, 4 ఎమ్మెల్సీ సీట్లు, అదేవిధంగా రాజకీయమైనటువంటి అనేకమైనటువంటి దాదాపు 1000కి పైగా పదవులు ఆయన కేటాయించారు. ఈరోజు దేశంలో మొన్న మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది తెలంగాణలో, కానీ ఒక్క సీటు కూడా ముస్లింలకు ఇవ్వలేదు. ఇంకో విషయం ఏంటంటే ఒక్క మినిస్టర్ లేడు ముస్లిం. పక్క రాష్ట్రంలో మీరు చూస్తే ఇది మీకు తెలుస్తుంది. అదేవిధంగా దేశంలో ఎక్కడ కూడా ముస్లింలకు రాజకీయమైనటువంటి భవిష్యత్తు గ్యారంటీ ఇచ్చి రాజకీయంగా చైతన్యపరిచి వాళ్ళకి వెన్నుతట్టి ముందుకు నడిపిస్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే అనేక విషయాల్లో మనం ఆలోచించాలి. అదేవిధంగా గత ప్రభుత్వాలు ఎలా పనిచేసినాయి, ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా పనిచేసింది, టీడీపీ ప్రభుత్వం ఎలా పనిచేసింది, వాళ్ళు ఎన్ని సీట్లు ఇచ్చారు, ఎంత కేటాయించారు ముస్లింల కోసం అనేది కూడా ఆలోచించాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పనులు, ఆయన చేస్తున్నటువంటి పథకాలు ఏదైతే ఎలా అందుతున్నాయి ప్రజలకి, ఒక్క సింగిల్ పైసా కూడా ఎక్కడ నాయకులకు ఇవ్వకుండా, మధ్యవర్తులు లేకుండా డైరెక్ట్గా తీసుకొచ్చి ప్రజల అకౌంట్లో పడుతున్నాయి. మీరు ఆలోచించాలి ఇక్కడ. ఎందుకంటే ఇంతకుముందు గతంలో చూసినటువంటి టీడీపీ హయాంలో మధ్యవర్తులు ఉండేవాళ్ళు, ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు, ఎంపీలు ఉండేవాళ్ళు. అందరికి కూడా మనం చదివించుకొని ఎంతో కొంత చేస్తే కానీ ఏ పథకాలు అందే పరిస్థితి ఉండేది కాదు. ఇది కనీసం ఒక చిన్న విషయం ఆలోచించినా కూడా ఈరోజు మనం అర్థమవుతుంది పాలన ఎలా కొనసాగుతుంది అనేది. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పాలన చూసి ఈరోజు దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలతో పాటు దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి కూడా ఆయన పథకాలను చూసి గర్వపడే పరిస్థితి ఈరోజు మా ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. కాబట్టి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఈరోజు ఉంది. దయచేసి ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతున్నా.